అయితే మనం క్రిస్మస్ కోసం సంవత్సరం మనం ఆనందిస్తూనే ఉంటాము, సంతోషిస్తూనే ఉంటాం. క్రిస్మస్ని మనం సెలబ్రేషన్ చేసుకుంటూ అయితే ఈ ఆనందము, ఈ సంతోషము సంఘం లోపల ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుద్ది. కానీ సంఘము వెలుపల అంటే అన్ని జనులకి ఈ ఆనందంతోనూ ఈ సంతోషంతోనూ ఎటువంటి పని ఉండదు. అయితే మనం దేవుళ్ళో ఆనందిస్తూనే మనం ఎలాగ దేవుని యందు నిలబడగలుగుతున్నాము, లేదంటే దేవుడు దృష్టి మన మీద ఎప్పుడుంది, ఎలా ఉందనేది ఒక వచనం నేను చదివి చెప్పాలనుకుంటున్నాను. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. ఒకడు 100 మంది పిల్లల్ని కని దీర్ఘాయుష్మంతుడై స్థిరకాలము జీవించునను సుఖ అనుభవమును ఎరుగకయు తగిన రీతిని సమాధి చెయ్యబడకయు యుండిని ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. అయితే చాలండి, ఈ వాక్యము నాకు చాలా ఇష్టమైన వాక్యం. ఎందుకంటే ప్రతిసారి ఎక్కువగా నేను ఈ వాక్యాన్ని చదువుతూ ఉంటాను. ఇది మనము సంఘం లోపల ఉన్నాము, అయితే దేవుడితో కలిసి ఉన్నాము. దేవుడితో కలిసి ఉన్న మనము దేవుణ్ణి అంటుపెట్టుకుని మనం జీవిస్తూనే ఉంటాం. అయితే మనము బ్రతికే విధానము ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ దేవుడిలో ముగింపు. మనము బ్రతుకుతున్నాము, దేవుణ్ణి అంటుపెట్టుకునే బ్రతుకుతున్నాము. ఈ లోకంలోనూ ఎవరికి స్తోమతను బట్టి, లేదంటే ఎవరి యొక్క శక్తిని బట్టి వాళ్ళకి ఆస్తుపాస్తులు అనేవి కలుగుతూనే ఉంటాయి. వాళ్ళ కష్టాన్ని బట్టి దేవుడు దీవిస్తూనే ఉంటాడు. అయితే ఈ దీవెన మనం ఏ విధంగా అనుభవిస్తున్నాము, ఎలాగ అనుభవిస్తున్నాము? ఒకడంట 100 మంది పిల్లలను కన్ని వాళ్ళని తీర్చిదిద్ది వారి జీవితాలన్నీ కూడా తీర్చిదిద్దేసి వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసేసి ఇవన్నీ కూడా అంటే చాలామంది జీవితం ఎలా ఉంటుందంటే కష్టపడటానికే పుట్టారు అన్నట్టుగా కష్టపడతానే ఉంటారు కదా. పిల్లలకి అన్నీ సమకూరుతారు. అయితే క్రైస్తవులమైన మనము దేని కొరకు ప్రయాసపడాలి అంటేని సమాధి చెయ్యబడటమే మనకి చాలా ఘనమైన విషయం.